హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జున్ను రెసిపీని షేర్ చేయబోతున్నానండి. ఇది మనం రెగ్యులర్గా గేదె పాలు, ఆవు పాలు లేదంటే కామధేను జున్ను పౌడర్తో చేసుకునే జున్ను కాదండి. చాలా హెల్దీ అయిన జున్ను, రాగులతో జున్నును చేశానండి. చాలా బాగుంటుంది, కాల్షియం అధికంగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా ఎంత కావాలి అనుకుంటే అంత తినేయచ్చండి. మరి ఈ జున్ను రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు రాగులని ఈరోజు రాత్రికి నానబెట్టుకున్నానండి. అంటే ఒకరోజు ముందు ఈ జున్నుని ప్రిపేర్ చేయడానికి ఒకరోజు ముందుగా ఈ రాగులను అయితే శుభ్రంగా కడుక్కొని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకున్నానండి. చూడండి, కప్పు నిండా వాటర్ వేసి ములిగేలాగా నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ రాగులు అనేవి పర్ఫెక్ట్గా నానిపోయాయి. రాగుల్లో నుంచి వాటర్ సపరేట్ చేసేసానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రాగులు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏ కప్తో అయితే రాగులు మనం తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వాటర్ తీసుకొని హాఫ్ కప్ వాటర్ వేసి దాన్ని మిక్సీ పట్టుకున్నానండి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ మీకు నేను తీసి చూపిస్తున్నాను చూడండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ పైన ఇలా వడకెట్టుకునేది ఉంటుంది కదా, స్ట్రైనరు, అది వేసుకొని ఒక కాటన్ క్లాత్ వేసుకున్నానండి. మీ దగ్గర వైట్ కలర్ కాటన్ క్లాత్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నా దగ్గర వైట్ కలర్ లేదు కాబట్టి ఈ కలర్ది వేసుకున్నాను. కాకపోతే కలర్ పోదు, మాకు మంచి మెటీరియల్ అనుకున్నదే వేసుకోండి. కలర్ పోయేది అనుకోండి మళ్ళీ కలర్ అనేది ఈ పాలల్లోకి, రాగి పాలల్లోకి యాడ్ అయిపోతుంది కదా. కలర్ పోదు అనుకున్న క్లాత్ మాత్రమే తీసుకోండి. తీసుకొని ఈ రాగి మనం మిక్సీ పట్టాం కదండి, దాంట్లో నుంచి రాగి పాలను అయితే సపరేట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రాగి పాలు సపరేట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే పిప్పు ఉందో ఆ పిప్పును మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని, ఇందాక హాఫ్ కప్పు వాటర్ వేసాం కదండి, ఇప్పుడు మిగతా కప్పు వాటర్ కూడా వేసేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. మళ్ళీను చూడండి, మిగతా వాటర్ కూడా వేసేసి మిక్సీ పట్టేసి, ఇంకా నేను మొత్తం చూపించలేదండి, రాగి పాలను అయితే సపరేట్ చేసుకున్నాను. చూసారు కదా ఈ విధంగా ఉన్నాయో. మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు కావాలంటే ఒక కప్పు వేసుకోవచ్చు. నేనైతే 1.5 కప్పు బెల్లం వేసాను. బెల్లం కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. పంచదార కాకుండా బెల్లాన్నే వాడుతున్నాను. ఇక్కడ బెల్లం కలిపేసి పక్కన పెట్టుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఇక్కడ నేను ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి తీసుకున్నాను. వీటిని కూడా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలండి. చేసుకొని ఇందాక మనం రాగులకి ఎలా అయితే పాలు తీసుకున్నామో ఈ కొబ్బరిలో నుంచి కూడా కొబ్బరి పాలను అయితే సపరేట్ చేసుకోవాలండి. చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇక్కడ కొబ్బరి పాలను కూడా నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. దీన్ని అయితే నేను ఈ స్ట్రైనర్లోనే తీసుకుంటున్నానండి. స్ట్రైనర్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది. మళ్ళీ అలా ఉన్న స్ట్రైనర్ వాడారు ఏంటి అని కామెంట్ చేయొద్దండి. నేను కొత్త స్ట్రైనర్ అయితే త్వరలోనే తీసుకుంటాను. కొబ్బరి పాలను కూడా సపరేట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చిన పొడి ఉంది కదండి, దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఇంకొంచెం వాటర్ వేసి నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను. మళ్ళీ పట్టి మళ్ళీ కొబ్బరి పాలను అయితే సపరేట్ చేశానండి. ఇక్కడ నేను క్లిప్పింగ్ అంతా కూడా యాడ్ చేయలేదు, వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి. చూడండి, టోటల్గా ఇక్కడ నేను ఇన్ని కొబ్బరి పాలను అయితే తీసాను. చూడండి, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని రాగి పాలల్లో బెల్లం కలిపాం కదండి, కలర్ చూసారా ఏ విధంగా చేంజ్ అయిందో. ఇప్పుడు వీటిని మనం మందంగా ఉన్న ఒక ప్యాన్ కానీ ఏదైనా తీసుకోవాలండి. నేను ఇక్కడ బిర్యానీ చేసుకునే పాట్ లాగా ఉంటుంది కదా, నేను దాన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్ట్రైనర్లో మళ్ళీ ఈ బెల్లం ఇంకా రాగి పాలని వడకెట్టుకోవాలండి. చూడండి, బెల్లం మనకి అక్కడక్కడ ముక్కల్లా ఉంది కదా, అది పైకి ఉండిపోతుంది. అలానే కొబ్బరిని కూడా మరొకసారి వడకట్టేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ కొబ్బరి పాలను అయితే గ్యాస్ పైన పెట్టేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి. తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం చిక్కబడింది కదండి కన్సిస్టెన్సీ, మీకు చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను.
ఈ విధంగా కలుపుకున్నాను. మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఇంకాస్త దగ్గరికి అయితే అయ్యింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకున్నానండి. పెట్టుకొని దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి అండ్ అలానే కొంచెం GRB నెయ్యిని కూడా వేసుకున్నాను. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యినైనా కూడా వాడుకోవచ్చండి. నెయ్యి అనేది 2-3 సార్లు వేసుకుంటూ నేను అలా కలుపుకున్నానండి. నేను ఇంకా ప్రతిదీ కూడా క్లిప్పింగ్ తీసుకొచ్చి మీకు చూపించలేదు. వీడియో లెంతీ అయిపోతుంది, లెంతీ అయితే చూడటానికి ఇష్టపడరని చెప్పి. ఈ విధంగా చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మధ్య మధ్యలో మనం నెయ్యిని వేసుకుంటూ అలా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి, ఇంకా మనకి థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా పక్కన పెట్టి ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలిపి చూపిస్తున్నానండి మీకు. 2-3 సార్లు వేసానని చెప్పాను కదా. ఇంకొకసారి అయితే కలిపేసాను ఇక ఫైనల్గా నెయ్యి వేసేసి. ఇప్పుడు ఒక గిన్నెకి మనం నెయ్యిని అయితే గ్రీస్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రీస్ చేసుకొని నేను పెద్ద ప్యాన్లో ప్రిపేర్ చేశాను కదా, దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వీలవుతుందని చెప్పి. ఇప్పుడు ఈ కేక్ ట్రేలోకి అయితే దీని అంతటిని కూడా వంపేసుకున్నానండి. వంపేసుకున్న తర్వాత చూడండి, ఇలా 1-2 సార్లు ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేసి దీన్ని ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయాలండి. మీకు 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టుకొని చూస్తే మనకి ఎక్కడా కూడా తడి లేదు. చూస్తున్నారు కదా, ఈజీగా మనకి బౌల్ నుంచి సపరేట్ అయిపోతుందండి కేక్ ట్రే నుంచి. దీన్ని ఈజీగా మనం అటు నుంచి ఇటు తిప్పేసుకుంటే మనకి మంచి కేక్ అయితే రెడీ అయిపోతుందండి. ఎదిగే పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి నడుములో బలం కోసం ఇలా రాగులతో జున్ను చేసి పెట్టండి. చాలా హెల్తీ అయిన రెసిపీ అండి. ఈ జున్ను రెసిపీని ఒకరు తినచ్చు, ఒకరు తినకూడదు అని ఏమి ఉండదండి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ తినచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ కేక్ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.